అయితే ఏదైతే 3 రోజుల నుంచి ఇస్తున్న భారీ వర్షాలకైతే మాత్రం ఇటు ప్రకాశం బ్యారేజ్ కి ఎగువ నుంచి వరద పెద్ద ఎత్తున చేరుకుంటాం. ఏదైతే ఇటు పులిచింతల డ్యామ్ వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో ఆ ఇంట్లో మొత్తాన్ని కూడా కిందకి విడుదల చేస్తున్నారు. అదే విడుదల చేసినటువంటి వరద కూడా ప్రకాశం బ్యారేజ్ పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆ వరద నీటిని కూడా ఇటు ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి గేట్లు మొత్తాన్ని కూడా ఎత్తి కింద విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఇటు ఖమ్మం వరంగల్కి ఉన్నటువంటి వర్షపాతం ఏదైతే ఉందో ఆ వర్షపాతం మొత్తం కూడా ఇటు ఏపీలో ఉన్నటువంటి పోలపల్లి డ్యామ్ కి పెద్ద ఎత్తున వరద చేరుకుంటుంది. అక్కడి నుంచి కూడా ఇటు లింగాల అదేవిధంగా కనిగంటికలు మూడేరు మీద కూడా ఇది కూడా ఇటు ప్రకాశం బ్యారేజ్ అయితే మాత్రం పెద్ద ఎత్తున వరద జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఇటు తెలంగాణ ఆంధ్ర కలిపే ఆ ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ లింగాల మునేరు బ్రిడ్జ్ అయితే మాత్రం రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడే అవకాశం తెలుస్తుంది. ఏదైతే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద అయితే మాత్రం లింగాల మునేరు బ్రిడ్జ్ కి ఈ రోజు సాయంత్రం ఎక్కే అవకాశం ఉంది. దీంతో కూడా ఇటు తెలుగు 2 రాష్ట్రాలకు కూడా రాకపోకల పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా గత 3 రోజుల నుంచి తీసుకున్నటువంటి భారీ వర్షాలు అయితే మాత్రం కూడా ఇటు ఏపీ ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా ఉన్నటువంటి పలు ప్రాంతాలు అయితే మాత్రం పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే పంట పొలాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా ఇప్పుడు గారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కానివచ్చు, అదేవిధంగా ఆ గుంటూరు జిల్లా కలెక్టర్లు కూడా పెద్ద ఎత్తున కూడా అది కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా కూడా చర్యలు చెప్పారు. అదేవిధంగా కూడా ఈ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. అదేవిధంగా ఏదైతే మున్నేరు నది ప్రవాహ ప్రాంతం కానివచ్చు, అదేవిధంగా కృష్ణానది ప్రవాహ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఎటువంటి వస్తున్నటువంటి 3 లక్షల పైగా వస్తున్నటువంటి ఇంట్లో వాటర్ తగ్గట్టుగానే ఆ వరద ఎదురు పెరిగి అదే గ్రామాల మీదకి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ఎక్కడటువంటి రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ముందుగానే అలర్ట్ జారీ చేసి ఎక్కడికెక్కడ కూడా పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తామని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు ఫైర్ సిబ్బంది కానివచ్చు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది సహాయంతో కూడా